అంటే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12ంటికి కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవంగానే కాకుండా ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి, వచ్చే భక్తులకి, భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా, అదే రకంగా జంపన్న వాగును కూడా నిరంతరము 365 డేస్ జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో, రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వేదిక మీద అప్రూవ్ చేస్తూ అనౌన్స్ చేశారు. అంటే ఈ జంపన్న వాగులో 365 డేస్ వాటర్ ఎప్పుడు ఫ్రెష్ వాటర్లో వచ్చిన భక్తులకి స్నానాలకి చేసుకునే విధంగా, వారి మొక్కులు చెల్లించే విధంగా వాటర్ను కూడా ఉంచటానికి కావలసిన చెక్ డ్యాములు ఇతరత్ర కూడా శాశ్వత పనులు పూర్తి చేయటమే కాకుండా ఈ మేడారాన్ని ఏదో ఇప్పుడు చేశాం, కేబినెట్ పెట్టాం, అయిపోయింది అన్నది కాదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఈ ఆదివాసుల దేవుళ్ళ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ